కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథ పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు. జర్మనీ అమ్మగారు ప్రవచించిన శ్రీ హరనాథుని దివ్య సందేశములు నుండి మనము కొన్ని అంశములను వినున్నాం కదా. మరి ఇప్పుడు మరొక అంశాన్ని విందాము. భయం లేదు, మన ప్రేమావతారుడు శ్రీ కుసుమహరనాథుడు మన కోసం దిగివచ్చాడు. కుసుమహర సర్వపాపహర. మనం ప్రార్థిస్తాము, కానీ నిజంగా మన పాపాలేమిటో మనకి తెలుసా? నిజం తెలియాలి. ఎందుకంటే మనము ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలియకపోతే మనము ఎలా పవిత్రులం అవుతాము? పవిత్ర గ్రంథాలు పాపాలు ఏమిటో నిర్వచించాయి. అవి పరమాత్మతో ఏకత్వాన్ని విస్మరించడం, ఇది మహాపాపం. భేదం చూడడం, దేహాన్ని ఆత్మగా భావించడం, సర్వసృష్టితో సహా ఈ ప్రపంచాన్ని యథార్థమని విశ్వసించడం, ప్రభువుపై కాక ఇతరముల పట్ల ప్రేమ శాస్త్రవిహితం కాదు. మూర్తిభవించిన దివ్యత్వంగా కాక ఏ ప్రాణినైనా కేవలం ఒక ప్రాణిగా భావిస్తే అది తప్పు. స్వార్థం, అహంకారం, అజ్ఞానం. దీని నుండి మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, ఏదో ఒక రకంగా మనమందరము పాపాత్ములమే. ఆ ప్రభువు ముందు ఎప్పుడూ రుణగ్రస్తులమే. జన్మ జన్మాంతరాల నుండి మనము చెత్త చెదారము పాపరూపములో ప్రోగు చేసుకున్నాము. అది మన నెత్తి మీద పెనుభారంగా కూర్చున్నది. మళ్ళీ నికార్స అయిన బాగా తెలిసిన పాపాలు, ద్వేషం, అసూయ, హత్య, ఇతరులని గాయపరచడం, మోసం చేయడం, గర్వం, దురుసుతనము, దురాశ, పీనాసితనము మొదలైనవి మనకి విషయ పరిజ్ఞానం సరిగా లేకపోవటం వల్లను, అహంకార మమకారాల పట్ల అవగాహన సరిగా లేకపోవటం వల్లను ఏర్పడ్డవి. ప్రియమైన పాఠకులారా, ఈ పాపభారాల గురించి చదివినప్పుడు కృంగిపోకండి. భయం లేదు. మన ప్రేమావతారుడు కుసుమహరనాథుడు మహోన్నత ధామాల నుండి మన వంటి పాపాత్మల కోసం గౌరాంగ ప్రభువు ఇదివరకే అందించిన మహోత్కృష్టమైన ఔషధం భగవన్నామంతో దిగివచ్చాడు. ఏ జీవి తన జీవితం మొత్తంలో కూడా ఊహామాత్రంగానైనా కూడబెట్టలేనంత పాపరాశి ఒక్కసారి చేసిన భగవన్నామ స్మరణ ద్వారా ఎగిరిపోతుంది. నామము నామి ఒక్కరే అనే దృష్టితో ఏమాత్రం భేదభావం లేకుండా పరిపూర్ణ విశ్వాసంతో ఈ పరిష్కారాన్ని, ఈ దివ్య ఔషధాన్ని నిరంతరము స్మరిస్తూనే ఉండాలి. ఎక్కడ నామం ఉంటుందో అక్కడే ప్రభు ఉంటాడు. జీవులారా, నామం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. ఇంకా మరేమీ చేయనక్కర్లేదు. ఇంకా నామం చేయాలనే తహతహ ఉండాలి. అన్ని సదా ఆలోచనలు నామానికి దాసులు. నామమే వాటన్నింటినీ కలిగిస్తుంది. అప్పుడు దేనికోసమూ ఆతృత అక్కరలేదు. నామం చేయండి, నామం చేయండి, నామం మాత్రమే చేయండి. మనకు ఇదే గౌరాంగ ప్రభువు కుసుమహరనాథుల సందేశం. ఇది మన విద్యుక్త ధర్మం కనుక ప్రభువు పదే పదే మనల్ని నామసాధనకి పురిగొల్పాడు. కలియుగంలో జపం వల్లనే సిద్ధి, జపం వల్లనే సిద్ధి, జపం వల్లనే సిద్ధి. భగవన్నామ జపం ద్వారానే సకల జయాలు కలుగుతాయి. అందుకే మన ప్రభువు ప్రోత్సహిస్తున్నాడు. మనంతట మనమే ఎన్నిసార్లు నామమాధుర్యాన్ని చూరగొనలేదు, ఎన్నెన్ని లాభాలని పొందలేదు. నిరంతరము భగవన్నామస్మరణలో మనం మునిగిపోతే తప్పక ప్రేమ పెంపొందుతుంది. ఇదే భగవంతుడిని కొనటానికి ఏకైక మార్గము. నేను ఎవరిని? ఈ నశ్వర శరీరాన్నా, లేక ఆత్మనా, పదార్థాన్నా, లేక చైతన్యాన్నా? మనము ప్రభువు యొక్క శాశ్వత సేవకులమని విస్మరించాము. ఈ భౌతిక శరీరము కాదు, మనసులము కాదు, విరాట్ పురుషుడైన ఆయనలో అంతర్భాగలము. ఈ సత్యాన్ని గ్రహించలేనంత వరకు మనము మాయావశంలో ఉంటాము. మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాము.
ఈ దేహాలు జైలు గదులు కాక మరేమీ కాదు. కర్మ బీజాల నుండి ఈ జన్మలు ప్రభవించి తీపి చేదు ఫలాలని కాలానుగుణంగా కాస్తాయి. నేను అనుభవించవలసింది అనుభవించవలసిందే, తప్పదు. ఎంతవరకు మనమే కర్తలమని మనమే నిర్దేశకులమని ఆలోచిస్తామో అంతవరకు కర్మకు అంతం లేదు. నేను లేను, నాది లేదు, నీవే ఉన్నావు. నీ సృష్టి ధర్మాలు మాత్రమే ఉన్నాయి. ఓ ప్రభూ, అవి ఎంత అద్భుతమైనవి, ఎంత సత్యమైనవి. ఓ ప్రభూ, నీవు కరుణామయుడివి. నేను అల్పుడిని, పతితుడని నా మనసులో ఎప్పుడూ ఉండునుగాక. సర్వము నీదే, నాది అనేది ఏదీ లేదు. ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ఆరోగ్యము, ఈ ధనము, ఈ బలము సర్వము నీవే. నేను ఆ సర్వాన్ని నీకు అర్పిస్తాను. నీవే నా ఆశ్రయము. నేను నీ చేతిలో ఒక పనిముట్టును. ఈ జీవితం నీది, నీదనే భావంతోనే నేను జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. కుసుమహర ప్రభువు శాశ్వతుడు, మహాజ్ఞాని. సర్వజీవుల్లోనూ ఆయనే ఆత్మ, సోహం, ఆయనే నేను. తత్వమసి, అది నీవయ్యున్నావు. ఇదే పరమ సత్యం. నేను పరమాత్మలో భాగమైన జీవాత్మని. ఎప్పుడూ నేను ఆయన నుండి విడివడలేదు. నేను నిర్మలమైన సచిదానందాన్ని అనే భావంతో భగవన్నామాన్ని నిరంతరము జపిస్తూ ఉంటే మన సంస్కారము అంటే మన అంతఃకరణ మారి పవిత్రమవుతుంది. అప్పుడు భగవద్గీత 5వ అధ్యాయంలో 17వ శ్లోకంలో వర్ణించబడిన దశ తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణః గచ్చంచ పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. ఆ పరతత్వమునందే బుద్ధి గలవారు, దానియందే మనసు గలవారు, దానియందే నిష్ఠులైన వారు, తత్పరాయణులు తమ జ్ఞానము చేత పాపములను పారద్రోలి పునరావృత్తి అనగా మరలా తిరిగిరాని పరమపదమును పొందుదురు. నేను అనే అజ్ఞాన భావనే అన్ని పాపాలకి మూలము. అవిద్య నుండి అవివేకం, అహంకారం, రాగద్వేషాలు, కర్మలు, దుఃఖాలు ఉద్భవిస్తాయి. కనుక భేదభావం పోవాలి. ఎందుకంటే అసలు భేదం లేదు. అన్ని జీవాత్మలు ఒక్కటే, భేదం లేదు. అందువల్ల ఎవరిని తక్కువగా అంచనా వేయవద్దు, ఎవరినీ తృణీకరించవద్దు. మనకు ఎవరిలో అస్తిత్వం ఉన్నదో ఆ ఒకే సూర్యుడి, ఆ ఒకే పరమాత్మ నుండి జనించిన కిరణాలము, అంశలము. ఇది గ్రహిస్తే నామరూపమయమైన ఈ ప్రపంచము నశిస్తుంది. పాగల్ హర్నాథ్ లేఖల్లో బాగా లోతుల్లోకి వెళ్ళి చూద్దాము. ఈ విషయానికి సంబంధించిన ఒక లేఖను ఇప్పుడు ఉదహరించుకుందాము. జీవులు కృష్ణుణ్ణి గ్రహించనంత వరకు ఈ ప్రపంచమనే మాయతో కప్పబడి ఉంటారు. ఇసుకతోనూ మట్టితోనూ బొమ్మరిళ్లను కడతారు. సరి అయిన సమయం రాగానే అసలైన భర్త జ్ఞాపకం వస్తాడు. ప్రతి క్షణము తింటూ, నిద్రిస్తూ, మాట్లాడుతూ భారమైన హృదయాలతో ఆయన కోసం తపిస్తారు. అప్పుడు విశ్వాన్ని సృష్టించిన ఆ విశ్వనాథుని రూపాన్ని వారి ముందు చూస్తారు. ప్రతి వస్తువులోనూ ఆయన ముఖమే చూస్తారు. ఎక్కడ వారి దృష్టి పడినా అక్కడ ఆయన వ్యక్తమవుతాడు. దయామయుడైన ప్రేమమూర్తి అయిన ఆనందమయుడైన ఆ మహానటుడిని, ఆ హృదయ చోరుడిని, హృదయానికి పరమప్రియమైన ఆ కృష్ణుడిని మనము ఎప్పుడూ విస్మరించకుందముగాక. ఈ ప్రపంచం పట్ల వ్యామోహం పోగానే మాయామోహాలు నశిస్తాయి. పరమ పవిత్రమైన ప్రేమని నటిద్దామనే ఆతురతతో ఉన్నాను, కానీ వ్యభిచారుణులు మాత్రమే నన్ను పిలుస్తున్నారు. భార్యలా సమర్పణ అవ్వండి, పరిచర్యలు చేయండి. మీరు మీ భావాల్ని వ్యక్తీకరించలేరు, కానీ మీ నాథుడికి సర్వము తెలుసు. భగవంతుణ్ణి భర్తగా ప్రేమించండి. ఆ స్థితి ప్రశాంతమైనది, ఆనందమయమైనది.
దివ్య తేజోవంతులు కండి. ఇంకా ఇంకా మీరు అతి నికృష్టమైన పాపాత్ములైనా సరే పర్వాలేదు, నా మీద పూర్తి విశ్వాసం ఉంచి సమర్పణ అవ్వండి. హృదయంలో ప్రేమ, భక్తి మాత్రమే ఉండాలి. భక్తి అహాన్ని పారద్రోలి ప్రభువుని అక్కడ ప్రతిష్ఠిస్తుంది. మీలో ప్రతి ఒక్కరూ నా శరీరంలో ఒక్కొక్క అంగాలు. ఈ క్షణము నుండి అతి జాగ్రత్తగా ఉండండి. మీరు అత్యంత పవిత్రులుగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీ వాడిని అయితే అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ మీ వాడిని చేసుకొనండి. స్వార్థమే సర్వాన్ని నాశనం చేసే పిశాచి. గోపికల పాదాలని అనుసరించండి. వాళ్ళు కోరుకున్నదల్లా ప్రభువుని సంతోషపరచడం, ఆనందపరచడం, స్థిమితంగా ప్రశాంతంగా ఉంచడము. వాళ్ళు ప్రేమతో పరిపూర్ణమైన ఆత్మార్పణ చేసుకున్నారు. ప్రతిఫలము ఏమీ కోరలేదు. ఓ ప్రభూ, నేను నీకు ఆనందం కలిగించటానికే అలంకరించుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువగా ఎవ్వరినీ ప్రేమించలేను. నా కోసం నేను ఏమీ చేసుకోను. దుఃఖం కానీ సుఖం కానీ ఏదైనా సరే అది నీవు నాకిచ్చిన బహుమతి. బదులు చెప్పను. కేవలం నీ ఆనందం కోసమే ఇక్కడ ఉంటున్నానని ఎప్పుడూ జ్ఞాపకము ఉంచుకుందునుగాక. ఓ ప్రభూ, ఎప్పుడూ నిన్ను విస్మరించకుందునుగాక. నీ కోసం పిచ్చిగా ఉండడం కంటే ఎవరు ఏమీ కోరుకోలేరు. నేను నిన్ను ఏమీ అడగను. ఏ మాత్రము స్వార్థం లేకుండా సర్వాన్ని మర్చిపోయినప్పుడు మాత్రమే యథార్థమైన ప్రేమ ఉత్పన్నమవుతుంది. అహం ఉన్నంత వరకు ఎవరు కృష్ణుని సేవలో ప్రవేశించలేరు. హృదయం పూర్తిగా ప్రేమతో ఉప్పొంగితేనే కానీ లేసమాత్రంగానైనా సరే ఏ మాత్రము లోటు లేకుండా ఉంటే కానీ ఆయన దయ చూపించి మనల్ని ఉత్తీర్ణులని చేయలేడు. మనము ఆయన కోసం పిచ్చిగా పరుగెత్తినప్పుడే ఆయన కూడా మన కోసం పిచ్చిగా పరుగెత్తుకుని వస్తాడు. ఇది ఆయన ప్రతిజ్ఞ. జాయ్ కుస్మహర. మరొక అంశంలో కలుసుకుందాము.